భారతదేశానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ఎదుగుదల మీదన చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ MSCI ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్టబుల్ మార్కెట్ ఇండెక్స్ IMIలో భారతదేశం మొట్టమొదటిసారిగా చైనాను అధిగమించి అగ్రస్థానంలో ఇచ్చింది. భారతీయ ఈక్విటీలు అన్నీ కలిసి ఇండెక్స్లో 22.27% వెయిటేజ్తో చైనీస్ స్టాకుల వెయిటేజీ కంటే ముందున్నాయి. చైనా ఇండెక్స్ ఈక్విటీల వెయిటేజీ ఇప్పుడు 21.58% పడిపోయింది. బ్లూంబర్గ్ డేటా ప్రకారం భారతదేశం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 5.03 ట్రిలియన్ కంటే చైనా మార్కెట్ క్యాపిటలైజేషన్ 8.14 ట్రిలియన్, అంటే 60% ఎక్కువగా ఉంది. అయినా భారతీయ ఇండెక్స్ వెయిటేజీ చైనా ఇండెక్స్ వెయిటేజీని అధిగమించింది. ఇలా ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్న భారతదేశ స్థానం భారతీయ సంస్థలోని అదనపు విదేశీ మూలధనాన్ని ఆకర్షించే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గట్టిగా అభిప్రాయపడుతోంది.